సో గైస్ ఇది మన పాత డ్యూక్ 250 కలర్, అదే ఇంకా ఆరెంజ్ గ్రే. సో మన కొత్త డ్యూక్ 200 ఇచ్చేసారు. అసలు ఎంత బ్యూటిఫుల్ డిస్ప్లే వీడు దీనికి ఇచ్చేసిండు. నేను పాత 200 ఇచ్చిండు, ఇది 390 ఇచ్చేసిండు. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజైతే కేటీఎం బేగంపేటకి వచ్చేసాం ఫర్ ద ఆల్ న్యూ డ్యూక్ 200ది యాక్చువల్లీ టీఎఫ్టీ డిస్ప్లే రివీల్ అనమాట. బండ్లో ఏం చేంజ్ చేసలేదు, ఓన్లీ టీఎఫ్టీ డిస్ప్లే యాడ్ అనేది. మన ఏప్రిల్లో కూడా అక్కడే ఉంది. సో ఇప్పుడైతే పోయి బైక్ చెక్అవుట్ చేసేద్దాం. బైక్ వచ్చేసింది. అన్వీలింగ్కి ముందే మనం చెక్అవుట్ చేసుకొని వీడియో తీసేసుకుందాం అనేసి ప్లాన్ అనమాట. సో గైస్ ఇది మన పాత డ్యూక్ 250 కలర్, అందరూ ఫుల్ అడుగుతూనే ఉండే గ్రే ఇంకా ఆరెంజ్. సో మన కొత్త డ్యూక్ 200 ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ హియర్ ఇస్ ద టీఎఫ్టీ డిస్ప్లే. అసలు ఎంత బ్యూటిఫుల్ డిస్ప్లే వీడు దీనికి ఇచ్చేసిండు. సో దీని ప్రైస్ యాక్చువల్లీ ముందు 2,37,000 ఉండే, ఇప్పుడు 2,42,000 సంథింగ్ అయింది. 5,000 రూపీస్ ఎక్స్ట్రా అయింది టీఎఫ్టీ వల్ల. సో హజార్డ్ స్విచ్. సో ఇది 390ది లేదు, సేమ్ పాత 200ది ఇచ్చిండు. ఇది 390ది ఇచ్చేసిండు. సో దీనిలో ఏమేమి ఉన్నాయో చెప్తా చూడండి. సో ఫస్ట్ మోటార్ సైకిల్ గురించి ఏబిఎస్ ఆన్ ఆఫ్, ఏబిఎస్ మనం ఆన్ చేసుకోవచ్చు సూపర్ మోటోకి. ఓకే, దాని తర్వాత బైక్ ఇన్ఫర్మేషన్, కూలెంట్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ, ఓడో సర్వీస్ అదంతా. అండ్ ఇక్కడ మన ట్రిప్ 1 ట్రిప్ 2 నావిగేషన్ ఉంది, మ్యూజిక్ ఉంది. అది ఇప్పుడు ఎనేబుల్ లేదు, ఫోన్ కనెక్ట్ చేయాలి. సో సెట్టింగ్స్లో మన ఫేవరెట్స్ 1, 2, 3, 4 ఈ ఫేవరెట్స్ మార్చుకోవచ్చు కిందవి. దాని తర్వాత క్విక్ సెలెక్టర్ ఉంది, నొక్కేసి ఉంచంగానే మనం ఏదైతే పెట్టుకుంటామో అది క్విక్ సెలెక్ట్ అయిపోతుంది. అండ్ దెన్ ఫోన్ కనెక్టివిటీ, షిఫ్ట్ లైట్, క్లాక్ అండ్ డేట్. ఫర్ ఎ 200cc ఈ డిస్ప్లే టీఎఫ్టీ డిస్ప్లే వేయడం అనేది అసలు క్రేజీ. అసలు ఈ ప్రైస్ రేంజ్లో దీనికి ఇంత డిస్ప్లే వేయడం నిజంగా గ్రేట్. అసలు దీనివల్ల నాకు తెలిసి డ్యూక్ 200ది సేల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి మ్యాడ్ రేంజ్లో. సౌరభాన్ని అడుగుదాం, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ 200s న్యూ టీఎఫ్టీ డిస్ప్లే? 390s అండ్ ఆల్కి అయితే కొంచెం కష్టం. ఇప్పుడు మెయిన్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే పాత 250s కొన్నారో వాళ్ళకైతే బిస్కెట్ ఇప్పుడు టు బి ఆనెస్ట్ పాపం. బట్ దాంతోపాటు ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందంట, మేబీ అరౌండ్ 5,000 రూపీస్. బట్ 5,000 ఈజ్ మినిమమ్ ఫర్ అ గుడ్ డిస్ప్లే. బట్ ఒక 200cc బైకే అంత ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్. నిజం చెప్తున్నాం కదా, ఆ టీఎఫ్టీ డిస్ప్లే చాలా ఇష్టం, అంత బాగుంటుంది యాక్చువల్లీ టీఎఫ్టీ డిస్ప్లే కూడా దీన్ని. అండ్ మన డ్యూక్ 250 వీటికైతే ఈ ఎల్సీడీ డిస్ప్లేస్ ఇచ్చిండు. వీడు 200కి అలాంటి చీప్ అవుట్ స్టఫ్ ఏం చేయలేదు లక్కీలీ. సో ఇది మన 250కి ఉన్న డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లేస్ కూడా అప్డేట్ అవుతుందంట త్వరలోనే. దీనికి కూడా 390 డిస్ప్లేస్ వచ్చేస్తాయి. సో యూ గైస్ షుడ్ వెయిట్ ఫర్ దాట్ అండ్ ఆప్ట్ ఫర్ దాట్. ట్రస్ట్ మీ, టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చే అంత క్రేజీ లుక్స్ ఏది ఇవ్వదు. ఇప్పుడు 200cc ఎవడైతే కొందాం అనుకున్నాడో మీరు మీకు ది బెస్ట్ బై, వాల్యూ ఫర్ మనీ అసలు బైక్ అది. 25 PS ఆఫ్ పవర్ ఉంది, 2,43,000 యూఆర్ గెటింగ్ ఎ టీఎఫ్టీ డిస్ప్లే, యూఆర్ గెటింగ్ ఎల్ఈడి హెడ్ లైట్స్, యూఆర్ గెటింగ్ ఎ కేటీఎం బైక్, యూఆర్ గెటింగ్ 200cc బైక్. మీరు కేటీఎం ఈవెంట్స్లో కూడా జాయిన్ అయిపోవచ్చు దెబ్బకి దాంతో, ఆర్సీ కప్ ఆర్ ఎనీథింగ్. సో దిస్ ఈస్ ది ఓల్డ్ 125 డ్యూక్. అండ్ మన ఓల్డ్ డ్యూక్ 200 ఇక్కడే ఉంది యాక్చువల్లీ. దీని డిస్ప్లే చూడండి, దిస్ ఈస్ ది ఓజీ డిస్ప్లే, మన ఫస్ట్ నుంచి ఉన్న డిస్ప్లే. సో ఇప్పుడు ఈ డిస్ప్లే తీసేసి ఆ టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇంకా ఆ బండి ఆల్రెడీ డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజే సమ్ డెలివరీస్ ఉన్నాయి, 3 or 4 డెలివరీస్ ఉన్నాయి. ఒక టీఎఫ్టీ అప్గ్రేడ్ వల్ల చూసారా ఫట్ అని చేంజ్ అయిపోయింది. అండ్ ఆ టీఎఫ్టీ కాస్ట్ కూడా 18,000 సంథింగ్. అది మీకు 5,000 ఎక్స్ట్రా పే చేస్తే వచ్చేస్తుంది. ఇంకా లైక్ కేటీఎం ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద టార్గెట్ ఆడియన్స్ ఈసారి, ఇంకా ఇచ్చేసేయాలి అని చెప్పేసి. ప్లస్ వాళ్ళది కొత్త సూపర్ బైక్స్ ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. అది కూడా నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. అక్టోబర్ ఎండింగ్ అయినా నవంబర్ ఎండింగ్ కల్లా వచ్చేసారు అవన్నీ కూడా. అండ్ అడ్వెంచర్ 390X కూడా టీఎఫ్టీ లేదు లిటరలీ, అండ్ దీనికి ఉంది ఇప్పుడు. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా డ్యూక్ 200 బుక్ చేసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కేటీఎం బేగంపేట. ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. డేవ్తో మాట్లాడి పెడతా, స్టోర్ మేనేజర్. సో హీల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డెలివరీ. అన్నీ నీట్గా అయిపోతాయి హ్యాపీగా. ఇక్కడికి వచ్చి తీసేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడైతే కొంచెం అందరు వస్తున్నారు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఒకసారి బండి గురించి. సో గైస్ ఇంటికైతే వచ్చేసిన కేటీఎంది నిన్న అయింది యాక్చువల్లీ, ఇది నెక్స్ట్ డే. ప్లస్ రేపు కూడా కేటీఎం కొండాపూర్లో కూడా రమ్మని చెప్పారు. కేటీఎం కొండాపూర్కి వచ్చేసి ఒకసారి మళ్ళీ అక్కడ తీసుకోమని చెప్పి బ్లాగ్ టీఎఫ్టీది. సో ఇన్ కేస్ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారంటే మీకు ఒక 2,42,000 రూపీస్ బడ్జెట్లో టీఎఫ్టీతో పాటు ఒక కేటీఎం బండి, మీరు ఈవెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు. కేటీఎం బండి ఉంటుంది, లుక్స్ కి లుక్స్, దాంతో పాటు ఎల్ఈడి హెడ్ లైట్స్ వచ్చేసింది ఇప్పుడు. దానిలో టీఎఫ్టీ డిస్ప్లే ఉంది, నావిగేషన్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది, హెడ్సెట్ పేరింగ్ ఉంది. అండ్ ఇన్ని ఫీచర్స్ కేటీఎం లో, అది కూడా ఒక డ్యూక్ 200 లో రావడం ఇస్ లైక్ క్రేజీ. లేదు మీకు ఇంకా కొంచెం ఎక్కువ పవర్ కావాలి, కొత్త లుక్స్ కావాలి, ఇంకొంచెం రిఫ్రెష్మెంట్ కొత్త, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డ్యూక్ ఆల్మోస్ట్ ఇది Gen 2 డ్యూక్స్ కాబట్టి ఇప్పుడు Gen
3 వచ్చేసింది. కావాలనుకుంటే మాత్రమే డ్యూక్ 250కి ఆప్ట్ చేసుకోవచ్చు. డ్యూక్ 250 కూడా TFT డిస్ప్లే వచ్చేస్తుంది త్వరలో. ఇది ఈ మంత్ ఎండ్ కల్లా వస్తుంది అని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు అక్యురేట్ కూడా తెలీదు. బట్ మోస్ట్లీ KTM అడిగాను, వాళ్ళే అన్నారు సో వస్తుంది అని చెప్పి మంత్ ఎండ్ కల్లా. కానీ అప్పుడప్పుడు అటు ఇటు అవ్వచ్చు కదా. సో ఇన్ కేస్ మీరు డ్యూక్ 200 కొందాం అనుకుంటే దిస్ ఇస్ ది బెస్ట్ టైమ్ టు గో గెట్ వన్. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 డెలివరీస్ అయిపోయింది అప్పటికప్పుడే ఆన్ స్పాట్. అండ్ ఆ TFT డిస్ప్లే ఇస్ లవ్లీ. ఐ టోటలీ లవ్డ్ ఇట్. నాకు చాలా నచ్చింది. ఒక చిన్న ల్యాగ్ కూడా ఉండదు ఆ TFT డిస్ప్లేలో. అండ్ క్లారిటీ అవనివ్వండి, ఇంతవరకు ఒక కస్టమర్ కూడా దాని మీద కంప్లైంట్ చేయలేదు, అంత బాగుంటుంది. సో మీరు ఏమైనా కొనాలి అనుకుంటున్నారంటే దిస్ ఇస్ బెస్ట్ బైక్ టు గో అండ్ బై ఫర్ 200cc లో దిస్ ఇస్ ది బెస్ట్ బైక్. అండ్ బ్రో బజాజ్ లో NS 200 కూడా ఉంది కదా, డ్యూక్ 200 ఎందుకంటే NS 200 కూడా ఉంది విచ్ ఇస్ అ నైస్ బైక్ టు. కాకపోతే KTM ఇంజన్ ని తీసుకొని NS లో పడేసి దాన్ని డీట్యూన్ చేసేస్తారు. ఈవెన్ దట్స్ ద కేస్ విత్ ద డామినర్ కూడా. సో డామినర్ లో కూడా ఇప్పుడు 390 ఇంజన్ తీసుకొని డీట్యూన్ చేసేసి దాన్ని డామినర్ లో పెట్టేశారు. పవర్ వైస్ KTM ఇస్ మోర్ పవర్ఫుల్. అంతేకాకుండా ఇప్పుడు మీకు NS 200 లో అయితే TFT డిస్ప్లే రాదు, దట్స్ ఫర్ షూర్. అండ్ మెయిన్ థింగ్ LED హెడ్ లైట్స్ కూడా ఇచ్చేసాడు. ఐ డోంట్ థింక్ సో NS 200 కి LED హెడ్ లైట్స్ ఉందో లేదో నాకు తెలీదు. ఇఫ్ యూ గైస్ నో జస్ట్ కామెంట్ ఆన్. బట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేనేది ప్రిఫర్ చేస్తా అంటే మాత్రం ఐ వుడ్ గో ఫర్ డ్యూక్ 200 బికాస్ ఆఫ్ దట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆ TFT అయితే ఫార్ షూర్. అంతేకాకుండా ఈవెంట్స్ వైజ్ కూడా KTMలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఐ కెన్ లైక్ ఎంజాయ్ లాట్ అని చెప్పేసి. అండ్ KTM ది సర్వీస్ నెట్వర్క్ ఇస్ ఆసమ్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా KTM ది సర్వీస్ సెంటర్ దొరికేస్తుంది మీకు. సో అలా చూసుకున్నా కూడా KTM ఇస్ లీడింగ్. NS 200 ఇస్ అ గుడ్ బైక్, డ్యూక్ 200 ఇస్ ఆల్సో గుడ్ బైక్. కాకపోతే NS 200 ఇస్ ఎ బిట్ డీట్యూన్డ్ ఫ్రమ్ ద డ్యూక్ 200 ఇంజన్. అలా ఆ చేంజెస్ ఉన్నాయి అంతే. అండ్ అదే ప్రైస్లో మీకు NS 400 ఇవన్నీ కూడా దొరుకుతుంది. బట్ మీకు మైలేజ్ కావాలి ప్లస్ KTMే కావాలి, KTMలో ఆ ఈవెంట్స్ RC కప్ ఇవన్నీ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఆప్షన్ లేదు KTM తప్ప. NS 400 పవర్ఫుల్లే కంపారిటివ్లీ, కొంచెం ఎక్కువ పవర్ఫుల్, కానీ దానికి TFT డిస్ప్లే లేదు. అంతే కాకుండా ఐ ఫీల్ లైక్ NS 400 ఇస్ లుక్స్ వైజ్ అయితే అది డ్యూక్ అంత అగ్రెసివ్ ఉండదు. బట్ టోటలీ లైక్ ది NS 400 కా లుక్స్ ఆల్సో ఇస్ మ్యాడ్. నాకు మస్తు నచ్చింది దాని ఫ్రంట్ లుక్ అదంతా కూడా. అండ్ ఈవెంట్స్ కంపేర్ చేసి ఆబ్వియస్లీ KTM ఇస్ లీడింగ్ ఫర్ నౌ. అండ్ ద TFT డిస్ప్లే అసలు NS 400 కంపేర్ నాకు NS 400 ఆ TFT అండ్ ఆ డిస్ప్లే ఏదైతే ఉందో అది అస్సలు నచ్చలేదు. ప్రైస్ కట్టింగ్ అదంతా జరిగింది. సో విచ్ ఇస్ ఓకే. మీకు ఒక 400cc వాళ్ళ ఆ బడ్జెట్ లేయడం ఇస్ లైక్ క్రేజీ. సో మీరు తీసుకుందాం అనుకుంటే డ్యూక్ 200 తీసుకోవచ్చు విత్ TFT డిస్ప్లే. ఇట్స్ ప్రిటీ నైస్. దానిలో మనకి ఇంకా మెయిన్ కలర్ వచ్చేసింది గ్రే అండ్ ఆరెంజ్ విచ్ ఎవ్రీ వన్ ఇన్ KTM వేర్ ఆస్కింగ్. డ్యూక్ 250కి ఉండే ఇప్పుడు డ్యూక్ 300, ఇప్పుడు డ్యూక్ 200కి కూడా వచ్చేసింది. అది బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the